గోదావరికని పారిశ్రామిక ప్రాంతం బి గెస్ట్ హౌస్ సమీపంలోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, చండీయాగం నిర్వహించారు. పెద్దమ్మ తల్లి జన్మ నక్షత్ర ఉత్తరాభాద్ర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పురోహితుల అమరావతి లక్ష్మణాచార్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి పూజలు, చండీయాగం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గురాల చంద్రశేఖర్, వైస్ చైర్మన్ రావుల స్వరాజ్, ట్రెజరర్ బండి రాజేష్, షీర్ల రాజయ్య, అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, బొజ్జ ఉప్పలయ్య, శ్రీనివాస్, ఇస్తారి సాంబయ్య, అనవేణ నర్సయ్య, చిగురు కృష్ణస్వామి పాల్గొన్నారు. మంత్రపుష్పం సమర్పయామి. ఒకసారి మంగళాన్ని లేపు చూపించండి అమ్మవారికి. కన్యాకుమారి మంగళ నీరాజన మంత్రపుష్ప ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పణం మయా దేవి పరిపూర్ణం తదాస్తుతే అనేన జ్ఞాన ఆవాహన మహాకాళి ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చతుర్భుజే చంద్రకళావదంసే కుంచోన్నతే కుంకుమరాఘోషోణే పుండ్రేక్షమాశాంకుశపుష్పబాణతాప నమస్తే నమస్తే జగదేకమాతః. రామగుండం నగరపాలక ప్రజలందరికీ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసం మన గోదావరికనిలో వెలిసినటువంటి శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం 6వ వార్షికోత్సవం సందర్భంగా 5 వెళ్ళి 6వ సంవత్సరం నడుస్తుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క కోలాహలములతోటి అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తున్న సంవత్సరస్తే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి ఘనంగా వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి అభిషేకం, పంచామృతాలతోటి అభిషేకం జరిగింది. తర్వాత దేవత ఆహ్వానం జరిగింది. మరి మన అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమ కార్యక్రమాన్ని కూడా జరుపుకొని అత్యంత వైభవపేతంగా మన పెద్దమ్మ తల్లి ఆలయంలో చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లోకక్షేమం కోసం చేసేటువంటి వ్రతంలో అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని, ఆ అమ్మవారు అందరికీ కోరిన కోరికలు తీర్చాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ బోలో పెద్దమ్మ తల్లి మాతాకి.